గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఏప్రిల్ 7వ తారీఖున సినీ ఫక్కీలో జరిగినటువంటి దొంగతనం శ్రీకాకుళం జిల్లాలో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఈ కేసునైతే మాత్రం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఛేదించారు. ఆ రోజు జరిగిన దొంగతనం వివరాల్ని వెల్లడిస్తూ అసలు దొంగతనం ఎలా చేశారు, ఏ విధంగా చేశారో తెలిస్తే, ఆ ప్లాన్ డీటెయిల్స్ అన్ని తెలిస్తే ప్రతి ఒక్కరు అవాక్ అవ్వాల్సిందే. ఏప్రిల్ 7వ తారీఖున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ యజమాని అయినటువంటి రామకృష్ణని మేము ఇన్కమ్ ట్యాక్స్ నుండి అదేవిధంగా జిఎస్టి అధికారులు అంటూ రైడ్ చేయడానికి వచ్చామంటూ ఆయనకి ఒక మాయ మాటలు చెప్పి నమ్మబలికి బేడీలు తగిలించి, నువ్వు ఇక్కడ యువర్ అండర్ అరెస్ట్, ఇక్కడే ఉండాలి, మీరంతా కూడాను కదలడానికి వీల్లేదు అంటూ ఒక తుపాకీని ఆయన తల మీద పెట్టి అక్కడున్న రికార్డ్స్ అన్ని చెక్ చేసి దాదాపు 800 గ్రాముల బంగారం, అదేవిధంగా 80 గ్రాములకు సంబంధించి బంగారు ఆభరణాలు, వెండి, అక్కడ ఉన్నటువంటి 5 లక్షల రూపాయల క్యాష్ అంతా కూడా సినీ ఫక్కీలో ఎలా దొంగతనం చేస్తారు, అలానే జిఎస్టి అధికారులు అంటూ కార్ల మీద, బైకుల మీద టిప్ టాప్ గా తయారవుతూ పోలీస్ సంబంధించిన డ్రెస్ లో ఒకరు వచ్చి, అధికారులు మన తెల్లని దుస్తులు ధరించి ఒకరు వచ్చి, అలా వాళ్ళని నమ్మబలికించి అక్కడున్న బంగారంతో ఎలా వచ్చారో అలా కాకుండా డిఫరెంట్ వేస్ లా ఉడాయించారు. సో ఈ కేసుని సవాలుగా తీసుకున్నటువంటి శ్రీకాకుళం జిల్లా పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా అసలు ఏంటి, గతంలో ఇక్కడ ఇలాంటి దొంగతనాలు ఎలా జరిగాయి, ఎప్పుడు జరిగాయి, అన్ని కోణాలు కూడా బయటికి తీస్తే ఒరిస్సాకు సంబంధించినటువంటి డకాయిట్లు, అదేవిధంగా యూపీకి సంబంధించినటువంటి దొంగలు ఇద్దరు కూడా సంయుక్తంగా కలిసి ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నట్లయితే మాత్రం పోలీసులు వివరాలు వెల్లడించారు. అదేవిధంగా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో నిందితులు, గతంలో కూడా అనేక కేసుల్లోని ఇలాంటి కేసుకు సంబంధించి అనేక కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా వెల్లడించారు. ముందుగానే పథకం ప్రకారం పక్కాగా స్కెచ్ వేసి రెక్కి నిర్వహించి గతంలో ఈ షాప్ కి సంబంధించినటువంటి అనుభవాలన్నీ కూడా ప్లాన్ చేసి దొంగతనం చేసిన తర్వాత ఏ దారిలో వెళ్తే మనం ఎస్కేప్ అవ్వచ్చు అని అన్ని కూడా ప్లాన్ ప్రకారం చేసి ఎస్కేప్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరైతే నిందితుడు A5గా ఉన్నటువంటి వెంకటేష్ పాత్రో, ఈయన ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి, అక్కడ ఒక గోల్డ్ షాప్ లో పనిచేసి అక్కడున్న అనుభవాలన్నీ కూడా బంగారం విలువలు, దొంగ బంగారం ఎవరైనా తీసుకొస్తే కొనడం, అంతేకాకుండా దొంగతనం చేసిన బంగారాన్ని కూడా గతంలో ఎవరైతే తిరుమల పాత్ర అనే వ్యక్తి ఉన్నారో జ్యువెలరీ షాప్ లో పనిచేసిన అనుభవం, అదే విధంగా దొంగ బంగారాన్ని కొనడం, అక్కడక్కడ దొంగతనం చేసేవారు ఏ విధంగా బంగారాన్ని తీసుకొస్తారో అన్ని కూడా వాళ్ళ నుండి వివరాలు సేకరించి కొన్ని షాప్స్ కి అయితే మాత్రం రెక్కి నిర్వహించారు. అందులో భాగంగానే శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ లో ఏప్రిల్ 7వ తారీఖున కంపల్సరిగా బంగారం కొట్టేయాలి, ఎలా అయినా సరే వీళ్ళని మోసం చేసి మన బుట్టలో పడేసుకోవాలని దాదాపు 5 నిందితులు అయితే మాత్రం ఈ ప్లాన్ లో ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు కూడా వివరాలు వెల్లడించారు. సో ఇదే అంశానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లోనే వినేద్దాం. ఏప్రిల్ 7వ తారీఖున మధ్యాహ్నం టైంలో అక్కడ నిత్యానంద నగర్ లో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్ కి సంబంధించి, డెకాయిటీ కేసు సంబంధించి ఆ గ్యాంగ్ లో ఉన్న కొంతమంది ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేస్తున్న వాళ్ళు రామచంద్ర సాహు, ఇతనిది బెరంపూర్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా, పూనా బారిక్, ఇతనిది గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా, బిహారీ పట్నాయక్, ఇతనిది కూడా కోదా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్, సపన్ మహారాణా, ఇతనిది కూడా కోదా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్, తిరుమల పాత్ర అలియాస్ హరిఓం, ఇతనిది అస్కాల్, ఇతను గోల్డ్ షాప్ రన్ చేసేవాళ్ళు, అక్కడ సరిగా అవ్వట్లేదు అని చెప్పి అతను పలాస కూడా సెటిల్ అయ్యాడు. ఆయన పలాసలో కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి పలాసలోనే ఉంటున్నారు. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మొత్తం ఈరోజు 243 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు గోల్డ్ దొంగతనం చేసిన గోల్డ్ తోటి 2 కార్లు కొన్నారు. ఆ కార్లు కూడా 2 సీజ్ చేయడం జరిగింది, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ 5 మంది కాకుండా వీళ్ళతో ఈ ఒడిస్సా పీపుల్ తో పాటు ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఈ అఫెన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు, దానికి సంబంధించి టీమ్స్ ఆల్రెడీ పంపించాము.
ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. సో వాళ్ళని కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాము. రిమైనింగ్ ప్రాపర్టీ 200 గ్రామ్స్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అందులో ఇప్పుడు 243 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ 2 కార్లు ఈ ప్రాపర్టీ రికవరీ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళు అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి గోల్డ్ మొత్తాన్ని ఎవరికి వాళ్ళు షేర్ అనేది పంచుకోవడం జరిగింది. సో వాళ్ళు దొరికితే మనకి రికవరీ అవుతుంది. అది 100% వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు అఫెన్స్ చేస్తున్నప్పుడు ఇందులో వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ హరిఓం తిరుమల పాత్ర అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన దొంగల దగ్గర నుంచి గోల్డ్ కొనుక్కోవడం ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్న గోల్డ్ షాప్స్ లో ఇచ్చేస్తాడో అక్కడ నుంచి మనీ తీసుకుని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో ఈ గోల్డ్ షాప్ కూడా అతను ఇవ్వడం జరిగింది, దొంగ బంగారం ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్ లో దీన్ని చూసి ఎవరైతే ఇతను రామచంద్ర సాహు అని ఉన్నారో ఆయనకి చెప్పడం జరిగింది, పూనా అథారిటీకి చెప్పడం జరిగింది.